శంకర్ గారి గురించి ఇలా మాట్లాడతానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన టైం అయిపోయింది. ఎందుకంటే ఒకే కైండ్ ఆఫ్ స్టోరీని ఎన్నేళ్ళు లాగుతారు. ఎప్పుడో భారతీయుడు ఒకే ఒక్కడు అప్పట్లోనే అయిపోయింది. స్టిల్ దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఇండియన్ 2 తీశారు. అదే అన్నెసరీ అంటే మళ్ళీ అదే కరప్షన్ కాన్సెప్ట్ తో గేమ్ చేంజర్. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అదే సేమ్ కరప్షన్ టాపిక్ నే తీసుకొని ఒక పొలిటికల్ డ్రామా ఎన్నేళ్ళు క్రియేట్ చేస్తారు. జనాలు కంబ్యాక్ అది ఇది కోరుకుంటున్నారు కానీ లేదు బ్రో, 2.0 నుంచే అర్థమైపోయింది ఇంకా లేదు, టైం అయిపోయిందని. శంకర్ సార్ ఒక మెడిసిన్ లాంటి వాళ్ళు, కానీ మెడిసిన్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సారీ, కొంచెం ఓవర్ అయింది. సినిమా గురించి మాట్లాడితే నాకైతే నచ్చలేదు బ్రో. నేను యాక్చువల్గా ఏవి ఎర్లీ రిపోర్ట్స్ అవి ఏవి చూడకుండా వెళ్దాం అనుకున్నా. బట్ ఆబ్వియస్లీ మన ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొహాన్ కొడతారు అందరూ. ఫస్ట్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ క్రింజ్, అది ఇది అన్నారు. శంకర్ గారు అన్నట్టు చాలా ఎంగేజింగ్ అండ్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ అలా అయిపోయింది. పెద్ద తెలియలేదు, క్రింజ్ ఉన్నాయి. ఆబ్వియస్లీ క్రింజ్ అంతా ఉంది ఫస్ట్ హాఫ్ లో, కానీ అంత ఎఫెక్ట్ అనిపించలే. ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కాబట్టి పర్లేదు. సరే బానే ఉంది. మంచిగా ఒక ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes బాగా సెట్ చేసి మంచి ఇంటర్వెల్ ఇచ్చారు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఒక మంచి అప్పన్న క్యారెక్టర్ గురించి ఒక మంచి స్టోరీ ఇచ్చారు. ఇంకేంటి క్లైమాక్స్ అదిరిపోతుంది అనుకుంటే నాకు అర్థం కాలేదు. క్లైమాక్స్ బోయపాటి డైరెక్ట్ చేశాడు, హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు, ఎవరు చేశారు తెలియదు కానీ కంపు చేస్తారు. నాకైతే థియేటర్ లో జవాన్ సినిమా చూస్తూ క్లైమాక్స్ కి ఇలా 7 లా కూర్చున్న అట్మాస్ఫియర్ వచ్చింది. మళ్ళీ అదే మెమరీస్ వచ్చాయి. బుల్షిట్ క్లైమాక్స్. అది ఏంటి బ్రో అంటే లాజిక్స్ వెతకూడదు. యానిమల్ లాంటి మూవీలో ఆడు హోటల్ కాల్ చేస్తే ఇష్టం వచ్చినట్టు ఎవడు పట్టించుకోలే, ఓకే చూడకూడదు లాజిక్. బట్ వేరేవేవి బాగాలేనప్పుడు లాజిక్సే మాట్లాడతారు. నేను అప్పటిదాకా చూస్తున్నా, సరే ఈ యాక్ట్ అంటున్నారు, ఆ రూల్ అంటున్నారు, కాన్స్టిట్యూషన్ అంటున్నారు, ఈ యాక్ట్ ఆ యాక్ట్, ఈ సెక్షన్ ఆ సెక్షన్ ఏవోటి అంటున్నారు. వీళ్ళు క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతున్నారు, బాగానే ఉంది. అప్పటిదాకా టాలరేట్ చేస్తున్నా. ఇంకా క్లైమాక్స్ లో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. ఇంకా ఆడిది వస్తాడు, అది ఇది రద్దు చేస్తా అంటాడు. ఎలక్షన్ ఆఫీసర్ కి ఈ పవర్ ఉందంటాడు, విలన్ కి ఆ పవర్ ఉందంటాడు, మినిస్టర్ కి ఈ పవర్ ఉందంటాడు, ఆడు ఇది అంటాడు, నువ్వు ఎదవంటాడు, నువ్వు చుమ్మా అంటాడు. అంటే ఇంకా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇంకా లాస్ట్ కొట్టేసుకొని ఈవీఎంలు బద్దలు కొట్టేసి ఎలక్షన్ ఆఫీసే బద్దలు కొట్టేసి జేసీబీలతో. అంటే ఇంకా ఏంటి బ్రో, ఇది శంకర్ గారి మూవీ కాదు. అక్కడే అర్థమైపోయింది నాకు ఇది శంకర్ గారి మూవీ కాదని. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆ ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు? మీ స్టైల్ ఎండింగ్స్ ఇవ్వచ్చు కదా, ఎవరి స్ట్రెంత్ వాళ్ళకి ఉంది. శంకర్ గారికి మంచి లాజికల్ గా ఎండ్ చేసేది ఉంది. ఎండింగ్ ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారి స్పీచ్ లో ఇవి చేస్తా అవి చేస్తా, హామీలు ఇవి అవి అని కొంచెం గవర్నమెంట్ మీద అవి ఇవి వేసారు, కానీ అది కాదు ఎండింగ్. యాక్చువల్ ఎండింగ్ ఆ క్లైమాక్స్. సరే క్లైమాక్స్, నేను అదే క్లైమాక్స్ పక్కన పెడితే సినిమా అంతా చూసేచ్చు. యాక్చువల్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా బాగుంది. నాకు యాక్చువల్ ఇంకో డౌట్ వచ్చింది బ్రో. అంజలి గారికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం అంటారు, కానీ ఆవిడ నచ్చినప్పుడు ఇటు అటు తిరిగి మాట్లాడేస్తుంటారు, అదొకటి. రెండోది రామ్ చరణ్ ఫస్టే అంజలిని కలుస్తాడు, స్టేజ్ మీద సీఎం తో మాట్లాడుతున్నప్పుడు పక్కన మాట్లాడిస్తాడు, అప్పుడు అంజలి చూడదు. తర్వాత మనోడు వచ్చి ఆశీర్వదించండి అమ్మా అనగానే ఓ నా కొడుక అని చెప్పి. అంటే నాకు ఆ లాజిక్ అర్థం కాలే. ముందే చూస్తుంది కదా, ఆ తలేదో ఇలా తిప్పి ముందే చూడొచ్చుగా, ఆ తర్వాత ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు. లాజిక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు అర్థం కాలేదు. ఇలా అంజలి క్యారెక్టర్ బాగున్నా కూడా ఏదో చేస్తారు లాస్ట్ కి. ఆ యాసిడ్ లో దూకేయడం అయితే బ్రో మరి ఇంకేం చెప్పలేం. అలాంటివి అక్కడే అనిపిస్తుంది శంకర్ గారా అని చెప్పి. లేదు నాకైతే ఇంకేం వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. ఆ ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ ముందు 10-15 minutes తప్ప ఏం లేదు సినిమా. 4 years 5 years తీసుకొని స్క్రిప్ట్లు రాసి చేస్తున్నారు. మరి నాకు అర్థం కావట్లే ఏంటో ఈ క్వాలిటీ. ఓవరాల్ అయితే స్లైట్ రాడ్ అనే చెప్పాలి బ్రో. ఓకే నాకు సినిమా చూస్తున్నాను సేపు ఓకే అర్థమైంది, ఇది ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైన్ అనే రాసుకొని తీశారు, అలాగే కనిపిస్తోంది. ఓకే కామెడీ సీన్స్ కానీ ఫైట్స్ కానీ లవ్ ట్రాక్ అంతా ఒక జనరల్ కమర్షియల్ లాగే తీశారు. కానీ నాకు ఫస్ట్ మినిట్ నుంచి కొట్టేస్తుంది ఒకటేంటి, ఇది శంకర్ గారి మూవీయా, ఇది శంకర్ గారి మూవీయా, ఎక్కడ ఇది శంకర్ మార్క్ అనిపించలేదు నాకు. ఇది శంకర్ గారి మార్క్ అనిపించింది. పుష్ప 2కి అలాగే డిసప్పాయింట్ అయ్యా. సుకుమార్ లాంటి డైరెక్టర్ ఇంత క్రింజ్ ఎలా తీసాడు, ఇంకా కమర్షియల్ ఆస్పెక్ట్స్ కి లోబడి, ఇంకా పియర్ ప్రెజర్ కి, బయట ప్రెజర్ కి, ప్రొడ్యూసర్స్ ప్రెజర్ కి, కలెక్షన్స్ కి లోబడి చేస్తారు. సేమ్ శంకర్ గారు కూడా ఇదే చేశారు అనిపించింది. బయట ప్రెజర్స్, కలెక్షన్స్ ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇండియన్ 2 స్టోరీని ఇటు తిప్పి ఒక మంచి పొలిటికల్ డ్రామా చేసి ఫాస్ట్ స్క్రీన్ ప్లే పెట్టేసి ఓకే హిట్ చేయించేద్దాం, ఫోర్స్ గా తోసేద్దాం అన్నట్టు తీసినట్టుంది. ఇది యాక్చువల్ గా కాన్సన్ట్రేట్ చేసి ఒక పొలిటికల్ డ్రామా తీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది మెయిన్ గా అయితే నాకు అనిపించిన ఇవే. ఇంతకు మించి రివ్యూలో చెప్పడానికి కూడా ఏం లేదు. చెప్పాను కదా, ఆ క్లైమాక్స్ తప్పితే మిగతాది యాక్చువల్గా చూసేయచ్చు, వెళ్ళిపోవచ్చు. ఒక 1.5 hour కోసం సినిమాకి వెళ్ళిపోవచ్చు. కానీ క్లైమాక్స్, ఆ ఫైట్లు, ఆ రాడ్ షిట్ అంతా చూసేసరికి
ఇదంతా పోయింది నాకు. మొత్తం ఆ మంచి ఎఫెక్ట్ అప్పటిదాకా ఓకే ఓకే బాగానే తీసుకెళ్తున్నారులే, బాగానే ఉందిలే, మొత్తం దొబ్బేసింది లాస్ట్కి. సో రివ్యూ అయితే అంతే బ్రో. మరి నాకైతే నచ్చలేదు. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, చూసొచ్చి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.